హలో గాయ్స్, వెల్కమ్ టు త్రిష్. నేను వీడియో దేనిలో చేయబోతున్నానంటే నా మొదలో కనిపిస్తుంది కదా, దీని పేరు వచ్చేసి తులసి మాల. ఈరోజు వీడియో అయితే దీని గురించి. సో ఇది ఎలా వేసుకోవాలి, ఎవరు వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి అనే దాని గురించి ఈరోజు వీడియో. అండ్ ఇంకా నాకున్న క్వశ్చన్స్ ఏంటి, ఆ క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ తెలుసుకున్నాను, అట్ ద సేమ్ టైం నేను ఎవరిని అడిగి తెలుసుకున్నాను, ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్తాను, వచ్చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో అంతకన్నా ముందు అందరికీ జై శ్రీకృష్ణ రాధే. ఫస్ట్ క్వశ్చన్, తులసి మాల ఎప్పుడు వేసుకోవాలి అనే దానికి మీకు అలాంటి రూల్ ఏం లేదు, ఎప్పుడైనా వేసుకోవచ్చు. మేబీ దట్ మీరు ఒక పని చేయండి, మార్నింగ్ వేసుకోండి, లేదా 7, 6, 8 అలా కూడా వేసుకోవచ్చు. నేనైతే 8 నుంచి 6 లోపు వేసుకున్నాను అలా. అండ్ ఏ డే వేసుకున్నానంటే నాకు గుర్తులేదు, మేబీ సాటర్డే వేసుకున్నాను అనుకుంటా నేను. అండ్ నేను సాటర్డే మాత్రమే గుడికి వెళ్తాను, కృష్ణ గుడికి. సో దట్స్ వై సాటర్డే వేసుకున్నా అని చెప్తున్నా అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి అంటే వేరే ఉట్టప్పుడు కూడా వెళ్తాను, బట్ సాటర్డే అనేది కృష్ణది కాబట్టి సో అలా చెప్తున్నా. సో ఇందాక దాకా టైం గురించి తెలుసుకుందాం కదా. ఇప్పుడు వచ్చేసి ఎప్పుడు వేసుకుందాం. ఎప్పుడైనా వేసుకోవచ్చు మీరు, అంటే డేతో సంబంధం లేదు. మీరైతే ఏం చేయండి అంటే, మీరు మన కృష్ణాష్టమి రాబోతుంది కదా, కృష్ణాష్టమి రోజు వేసుకుంటే తులసి మాల ఇంకా మంచిది. నేనైతే కృష్ణాష్టమిలో వేసుకోలేదు, మామూలుగా వేసుకున్నాను. నేను కృష్ణ మీద ప్రేమతో వేసుకుంటాను అలా. క్వశ్చన్, తులసి మాల ఎవరు వేసుకోవాలి? తులసి మాల ఎవరైనా వేసుకోవచ్చు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, ఎవరైనా వేసుకోవచ్చు. ఎందుకంటే తులసి మాల వాళ్ళని పవిత్రం చేస్తుంది అట్లా. ఫోర్త్ క్వశ్చన్, తులసి మాల ఎలా వేసుకోవాలి? అందరూ ఎలా వేసుకుంటారు అనేది నాకంత కరెక్ట్గా ఐడియా లేదు, అంటే ఎవరు ఎలా వేసుకుంటారు అనేది. ఒక్కొక్కరి టైప్ ఒక్కొక్కరికి ఉండొచ్చు మేబీ. సో నేను ఎలా వేసుకుంటాను అనేది చెప్తాను. నేను ఎలా వేసుకున్నాను అంటే, నేనైతే ఫస్ట్ తులసి మాలని తీసుకెళ్ళి కృష్ణ గుడిలో ఇచ్చాను. కృష్ణ గుడిలో ఇస్తే అయ్యగారు తీసుకెళ్ళి కృష్ణ దగ్గర పెట్టేసి కృష్ణకి వేశారు ఫస్ట్ తులసి మాలని. వేశాక మళ్ళీ నాకు ఇచ్చారు. దాని గురించి నేను వీడియో కూడా ఒక షార్ట్ వీడియో చేశాను, చూడండి దాన్ని. సో యాక్చువల్లీ లాంగ్ వీడియోస్కి కింద లింక్ చేయడం రాదు, అందుకనే మీరు కింద నా షార్ట్ వీడియోస్ ఒకసారి చూసినట్టయితే మీకు దొరుకుతుంది ఆ వీడియో. మీకోసం అయితే నేను ఇక్కడ వేస్తా, చూడండి. ఆ వీడియో ఒక థంబ్నెయిల్ వేసాను, ఆ వీడియో కోసం మీకు వెతికితే దొరుకుతుంది నా షార్ట్ వీడియోస్లలో. మొన్నే అప్లోడ్ చేశాను. నేను ఎడిటింగ్ చేసేసరికి చాలా రోజులు పడుతుంది యాక్చువల్లీ. ఇప్పుడు నేను కృష్ణాష్టమి ముందు తీస్తే కృష్ణాష్టమి అయిపోయి, కృష్ణాష్టమి రోజు తీస్తే వీడియో, నేను కృష్ణాష్టమి అయిపోయి నెక్స్ట్ కృష్ణాష్టమికి వచ్చేదాకా నేను ఆ వీడియో ఎడిటింగ్ చేసి అప్పుడు అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ కృష్ణాష్టమికి. సో అట్లా నాకు ఎడిటింగ్ వచ్చేసరికి లేట్ పడుతుంది. బట్ ఈ కృష్ణాష్టమి మాత్రం తొందరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. కృష్ణ దగ్గర పెట్టేసరికి ఇక నేను వేసుకున్నాను. అండ్ దీన్ని వేసుకున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే, దీన్ని ఏం చేయాలంటే ఆనియన్ తినొద్దు, గార్లిక్ తినొద్దు. సో ఆనియన్ గార్లిక్ లేకుండా యూట్యూబ్లో నేను ఇప్పుడు రెసిపీస్ వచ్చేసి నా కుకింగ్ సిరీస్లో ఆనియన్ గార్లిక్ లేకుండా వాటి నుంచి నేను అప్లోడ్ చేస్తా రెసిపీస్ అన్నీ. సో వాళ్ళు ఎవరైతే తులసి మాల వేసుకున్నారో వాళ్ళకి కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది. అందుకని చెప్పి నేను ఇప్పటి నుంచి కొంచెం ఆ రెసిపీస్ కూడా పెడతా. అండ్ మీకు అది క్లియర్గా తెలియడానికి నేను పక్కన టైటిల్ ఉంటుంది ఇక్కడ, మనం కింద ఇస్తాం కదా, సో అక్కడ నేను మెన్షన్ చేస్తా ఫర్ తులసి మాల అని, మీరు అలా తెలుసుకోవచ్చు. అట్నే ఆనియన్ గార్లిక్ వేయకుండా ఒక బెండీస్ రెసిపీ కూడా చేశాను, అది కూడా చూడండి. ఇక్కడ దాని థంబ్నెయిల్ వేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఎప్పుడైనా చికెన్, మటన్ లాంటివి తినాలి అని అనిపించినప్పుడు తులసి మాలను తీసేసి దాన్ని నెక్స్ట్ డే తలస్నానం చేసేసినాక ఇప్పుడు వేసుకోవాలి. మనం తలస్నానం చేసి పూజ చేసినాక వేసుకోవాలి. అండ్ అట్ ది సేమ్ టైం మనం ఎప్పుడు ఇంకా మనం ఎలా వేసుకోవాలి అని అంటే, మనం ఇది వేసుకునేటప్పుడు హరినామం జపించినాక వేసుకోవాలి.
సో దీన్ని పట్టుకొని 108 టైమ్స్ జపించాలి. సో నేను 108 సేపు జపించలేను కాబట్టి నాకు స్కూల్ ఉంటుంది. సో అందుకని చెప్పి నేను ఏం చేస్తానంటే 8 టైమ్స్ జపిస్తాను. 8 టైమ్స్ అనేది కొంచెం చిన్నగా అయిపోయినా కానీ నేను మళ్ళీ జపం వచ్చాక చేస్తా కదా, సో అలా.